జిమ్ఖానా అనే మూవీ చూశాను భయ్య. మంచి ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట. జాతరత్నాల వైపు కనిపించిన సినిమాలో చాలా చాలా బాగుంది. ఒక డిఫరెంట్ కంటెంట్ అనమాట. అంటే బాక్సింగ్ మీద ఇలాంటి కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంది. ఇంతవరకు ఇలాంటి కాన్సెప్ట్ అయితే రాలేదు. నిజంగా బాయ్స్ మామూలు రచ్చ చేయలేదు భయ్య. సినిమాలో బాయ్స్ మామూలు రచ్చ కాదు, వేరే లెవెల్ రచ్చ. అసలు కామెడీ టైమింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, బాక్సింగ్ కానీ, క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది నిజంగా. అలాగే బాయ్స్ అనే కాదు, గర్ల్స్ కూడా రచ్చ రచ్చ చేస్తారు. సినిమా మాత్రం మంచి యూత్ఫుల్ మూవీ భయ్య. మంచి కనెక్ట్ అయిపోతుంది, అందరు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఆ డిఫరెంట్ స్టోరీతో పాటు ఆ బాక్సింగ్ వే అనేది కానీ చాలా డిఫరెంట్గా అనిపించింది. క్లైమాక్స్ మాత్రం చాలా డిఫరెంట్గా చూపించారు బ్రదర్. సో ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. ఇట్స్ గుడ్ మూవీ బ్రో. ఇప్పుడే జిమ్ఖానా మూవీ చూసానన్నా, అసలు నెక్స్ట్ లెవెల్ ఫన్ ఎంటర్టైన్ అన్న. అసలు నేను 2025లో నేను చూసిన ది బెస్ట్ ఫన్ ఎంటర్టైన్ అని నేను చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఎంత బాగుంది నా మూవీ మాత్రం. అసలు బాక్సింగ్ మీద ఎలాంటి కాన్సెప్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది, ఇంత మంచి స్టోరీ ఉంటుందని. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అండ్ అబ్బాయిలందరూ ఒక గ్రూప్ లాగా కలిసి మొత్తం రచ్చ రచ్చ చేశారన్న. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ అమ్మాయిలు కూడా ఎక్కడ తగ్గలేదనుకోవచ్చు. అండ్ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, దాన్ని కూడా చాలా బాగా చూపించారు మనకు. 6 ప్యాక్లు గట్ట కాదు, అందరూ 10 ప్యాక్లు అవుతున్నారు. కానీ ఇందులో అందరూ కుర్రోళ్ళు అందరూ కూడా మంచి జిమ్ బాడీ తోటి బాక్సింగ్ మీద అలా పట్టు సాధించాలని ఒక సినిమా అండి. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ, లవ్ యాంగిల్, యూత్ మొత్తం గర్ల్స్ ఏంటి, బాయ్స్ ఏంటి, మొత్తం కాలేజీ వాళ్ళు అందరూ కూడా వచ్చి చూడాల్సిన సినిమాలు కూడా ఎక్కడ తగ్గరనమాట. అసలు పంచులు చాలా బాగా పేలుతూ ఉంటాయి అనమాట. చాలా చాలా బాగుంది. ఒక మంచి సినిమా, యూత్తో పాటు ఫ్యామిలీ కూడా వచ్చి ఎంజాయ్ చేసే సినిమా. మ్యూజిక్ చాలా బాగుంది, అన్నీ చాలా బాగున్నాయి. సో యూత్ చాలా బాగా వెళ్ళి చూస్తారనమాట సినిమా. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి జిమ్ఖానా మూవీ. చాలా చాలా బాగుంది. జిమ్ఖానా సినిమా చూస్తే నిజమన్నా అసలు ఎవరికి నవ్వు రాకపోయినా పడి నవ్వుతారన్న థియేటర్లో మాత్రం. ఎందుకంటే సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న. ఆ లవ్ స్టోరీ కానీ మొత్తం మెయిన్ ఏంటంటే బాక్సింగ్ గురించి అన్న సినిమా. అసలు నిజంగా ఆ థియేటర్లో కూర్చొని చూస్తే నవ్వుకొని, ఆ సినిమా చూస్తున్నంతసేపు నవ్వుకొని చచ్చిపోయినా. లవ్ స్టోరీ కానీ బాక్సింగే కానీ నిజంగా ఒక సినిమా బాక్సింగ్ మీద తీయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కదన్నా. అసలు ఒక్కసారి ఆ థియేటర్కి వెళ్ళి ఆ సినిమా చూస్తే మాత్రం పక్కా నవ్వుకొని నిజంగా మాత్రం ఇలాంటి సినిమాలు వస్తే మళ్ళీ యూత్ అనేది ఇలాంటి సినిమాలు రావాలని, ఆ లవ్ స్టోరీసే కానీ ఇంకా చాలా చాలా మంచి మంచి సినిమాలు అందిస్తారని చెప్పి నిజంగా కోరుకుంటున్నాను. ఆ లవ్ స్టోరీ కానీ, ఆ హీరోయిన్ యాక్టింగ్ ఉందన్న, ఏం చించేస్తుందన్న యాక్టింగ్ కానీ, సినిమా ఇంకా లవ్ స్టోరీస్, లవ్ సాంగ్సే కానీ సూపర్ అన్న. మ్యూజిక్, ఆ డైరెక్టర్ మాత్రం సూపర్ అన్న. కంపల్సరీ సినిమా హిట్ అవుతున్నా. ఒక్కసారి థియేటర్కి ఫ్యామిలీకి వచ్చి చూడండి అన్న. సూపర్ బంపర్ ఆఫర్ అన్న. ఇప్పుడే జిమ్ఖానా మూవీ చూసిన. మూవీ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే. నాకైతే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫీలింగ్ చెప్తా, ఒక జాతిరత్నాలు మూవీ చూడడం ఎట్లయితే ఎంజాయ్ చేసినామో అంతకంటే డబుల్ ఉన్నది మూవీ, జిమ్ఖానా మూవీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీనిలో కామెడీ అనేది కాదు, డ్రామా ఉంది, ఇంకా స్పోర్ట్స్ గురించి ఉన్నది. మన హీరో బాక్సర్ ఎట్లయితారో అని చెప్పేసి అసలు బాక్సింగ్ గురించి ఒక మంచి థీమ్ తీసుకున్నారు డైరెక్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీ డైరెక్షన్ పరంగా చాలా బాగా అనిపించింది. అన్ని డ్రామా అండ్ బాక్సింగ్ అనేది ఇంకా మళ్ళీ కామెడీ అనేది ఈక్వల్గా మంచి డైరెక్షన్ చేసిండు డైరెక్టర్. చాలా బాగా నచ్చింది నాకైతే. జాతి రత్నాల కన్నా మంచిగా ఉందండి. కామెడీ అయితే చాలా బాగా నచ్చింది. లవ్ స్టోరీ మటుకైతే చాలా బాగుందండి. ప్రొడక్షన్ వాల్యూమ్స్ అయితే చాలా బాగున్నాయి. డైరెక్షన్ బాగుంది. థియేటర్కి వచ్చి అందరూ చూడండి. థ్యాంక్ యూ భయ్య. ఇప్పుడే జిమ్ఖానా మూవీ చూసాను. అసలు మూవీ అయితే అసలు వేరే లెవెల్ ఫన్ రైడ్ అని చెప్పుకోవచ్చు. అసలు ఫుల్ కామెడీగా, అసలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకరి తర్వాత ఒకరు పంచుల మీద పంచులతో అసలు ఫుల్ కడుపుబ్బ నవ్వుకునేలాగా సూపర్ అంటే సూపర్గా ఉంది సినిమా. డైరెక్టర్ అయితే అసలు సూపర్గా డైరెక్షన్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బాక్సింగ్ మీద వెళ్తూ ఉంటుంది, కానీ ఫన్ కామెడీ. ప్రతి సీన్ కూడా నవ్వుకునే విధంగా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అసలు చాలా అంటే చాలా ఫన్గా తీసుకెళ్ళిపోయారు. సినిమా అయితే చాలా బాగుంది.